హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? ఈ వీడియో చూసేయాలంతా నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ అనమాట 6:37కే అలా అయితే ఉంది. మేఘాలు చూడండి చాలా అందంగా ఉన్నాయని చెప్పేసి ఇంకా మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ డే కదా, అందరికీ తెలిసిందే, ఇండిపెండెన్స్ డే అనమాట, ఆగస్టు 15. ఇంక ఈరోజు చాలా వెరీ స్పెషల్ డే అనమాట నా విషయానికి వస్తే. ఎందుకు అనేది ముందు ముందు వీడియోలో అయితే మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా లేవంగానే రైస్ అయితే కడిగి పెట్టి పాపకైతే వాటర్ కాబట్టి తర్వాత గుడ్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. చాలా అంటే అందరికీ తెలిసిన ప్రాసెసే కదా, కాకపోతే వీడియో కోసం అయితే ఇంకా తీస్తూ మీకు నా చిన్నప్పటి విషయాన్ని అయితే షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఏంటి అంటే నేను చదువుకునే టైంలో ఇట్లా ఆగస్టు 15 కానీ వచ్చినప్పుడు ఇంకా స్కూల్ మొత్తం బోర్డు క్లీన్ చేసుకొని నీట్గా ఇండిపెండెన్స్ డే అని రాసుకొని తర్వాత డెకరేషన్ పేపర్స్ అయితే అంటించుకొని ఇంకా నైటే ఐరన్ అయితే చేసుకునేదాన్ని. అందరూ అలా మ్యాక్సిమం 90 కిడ్స్ అంటేనే అంతే కదా, ఇంకా ఐరన్ అయితే చేసుకొని నైట్ తలస్నానం చేస్తాను అనమాట. లాంగ్ హెయిర్ కాబట్టి తలస్నానం చేసి ఎర్లీ మార్నింగ్ లేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళామన్నమాట. ఆ రోజు అయితే అనిపిస్తూ ఉండేదన్నమాట, కనీసం జెండా వందనం రోజైనా కానీ ఎందుకు సివిల్ డ్రెస్ వేసుకొని ఇయ్యరు అని చెప్పేసి. అలా ఎందుకు అనేది నాకు ఇప్పటి వరకు అంటే ఈ ఏజ్ వరకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకు అంటే బట్టల విషయంలో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి అందరూ ఈక్వల్గా ఉండాలి అనే ఉద్దేశంతోనే యూనిఫామ్ ఒకటి పెడతారని అయితే నాకు ఇప్పుడు అవగాహన వచ్చిందనమాట. ఎందుకంటే చిన్నప్పుడు మన చిన్న వయసులో మనకి ఏం అర్థం కాదు కదా. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాలి అనుకుంటున్నానంటే, అదే మా ఫ్రెండ్ లక్ష్మి ఉంది కదా, వాళ్ళ పాప యూనిఫామ్ వేస్తుంటే అన్న కనీసం ఈరోజు కూడా సివిల్ డ్రెస్ లేదా అని చెప్పేసి మళ్ళీ వెంటనే నాకు గుర్తొచ్చిందనమాట. అందరూ ఈక్వల్గా ఉండాలి అని చెప్పేసి యూనిఫామ్ ఒకటి పెట్టారని చెప్పేసి నాకు ఆలోచన వచ్చిందనమాట. అవునంటారా కాదంటారా, లేకపోతే ఇదేమన్నా తప్ప ఖచ్చితంగా అయితే ఇంకా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా స్పెషల్ విషయం అంటున్నారు, ఇంకా చెప్పట్లేదు ఏంది అనుకుంటున్నారా? ఏంటి అంటే మా హస్బెండ్ చదువుకున్న స్కూల్లోకి అనమాట. ఫస్ట్ టైం తను పుట్టాక కూడా జెండా వందనానికి అయితే వెళ్తుందనమాట. ఇండిపెండెన్స్ డేకి అయితే స్కూల్ దగ్గరికి వెళ్తుంది. ఇంక నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. తను కూడా ఎర్లీగా లేచింది, ఇంకా తలస్నానం అయితే చేయించి తనకు కూడా రెడీ అయితే చేశారనమాట. ఎందుకంటే మనం చదువుకున్న స్కూల్లో మన పిల్లల్ని చదివించడం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఎందుకంటే మనము చదువుకున్న స్కూలు, మన కూర్చున్న ప్లేస్ కానీ అవన్నీ ఒక మనకి మెమరబుల్గా అయితే గుర్తుండిపోతాయి. అంటే మీరేమన్నా తప్పుగా అనుకోవచ్చు, ఎలా చెప్తుంది ఏంటంటే నిజంగా మన చదువుకున్న స్కూల్లో చదువుకోవాలన్నా కానీ అదృష్టం అయితే ఉండాలన్నమాట. అవునంటారా కాదంటారా ఖచ్చితంగా ఇంత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేను పరోటా అయితే చేస్తున్నాను, అదే గుడ్ పొడి అయితే చేస్తున్నాను అనమాట. ఉల్లిపాయలు వేసి ముందుగా అయితే ఇంకా ఆయిల్ పోసి ఆనియన్స్ అయితే వేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేసుకొని తర్వాత పసుపు ఉప్పు కారం అయితే వేసుకొని తర్వాత కోడిగుడ్లు అయితే ఒక 3 కొట్టేసారనమాట. కరివేపాకు లాస్ట్లో వేసాను, ఎట్లా ఆయిల్ ఉంది కాబట్టి కొంచెం క్రిస్పీనెస్గానే ఉంటుందిలే అని చెప్పేసి ముందు వేస్తే ఏంటంటే మెత్తబడిపోతుంది అని చెప్పేసి ఇంకా లాస్ట్లో అయితే వేసాను అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది, పిల్లలకు కూడా త్వరగా అయిపోతుంది, పిల్లలకు కూడా బాక్స్లోకి అయితే కట్టవచ్చు. ఇంకా రైస్ వండి పెట్టాను కాబట్టి మా హస్బెండ్కి అయితే ఇంకా బాక్స్ అయితే కడుతుంది అనమాట. ఇలా మా అమ్మమ్మ వేసేదనమాట, అంటే మా పెద్ద అమ్మమ్మ ఇలా సిల్వ వేసి అన్నం వేసేదనమాట. అప్పుడప్పుడు నేను గుర్తొచ్చినప్పుడు ఇలా వేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఎందుకంటే అన్నం మొత్తానికి ఒకేసారి ప్రేయర్ చేయాలంటే మనం ఎవరి ప్లేట్లో వాళ్ళకి చేయలేము కదా. ఇలా ప్రేయర్ చేసుకునే ముందు ఇంకా బాక్స్ కడితే చాలా అంటే వాళ్ళకి అరుగుదలగా ఉంటుంది, అంటే ఉండదా అరుగుదల అంటే ఉంటుంది, కాకపోతే అది ఒక నమ్మకం అనమాట. ఇంకా నేను కూడా బాక్స్ కట్టేసి ఉన్న కూరను కూడా బాక్స్లో కట్టేసి ఇంకా గిన్నెలు అయితే పక్కకు వేసుకున్నాను అనమాట తోమాలని చెప్పేసి. ఇంకా పాపకైతే పాలు అయితే వడకడుతున్నాను అనమాట. ప్రతిరోజు ఇలా పాలు వడకట్టాలి, లేకపోతే మనకి సన్న దోమ కానీ డస్ట్ అలాంటివి ఉంటాయి కాబట్టి ఇలా వడకడుతూ ఉంటాను అనమాట. చిన్నపిల్లల విషయంలో మనం చాలా కేర్గా ఉండాలి. ఇంకా మీ ఇండిపెండెన్స్ డే ఎలా జరిగిందో ఖచ్చితంగా అయితే అంటే మీ పిల్లలతో స్కూల్కి వెళ్తే కనుక పాప అప్పుడు మంచిగా రెడీ చేయడం అలాంటిది ఏదో ఉంటుంది, కానీ ఇప్పుడు చిన్న పాప కాబట్టి ఇంకా ఎలాంటి హడావుడి లేదనమాట. నేను ఈ ఇండిపెండెన్స్ డేకి ఇలా హెయిర్ స్టైల్ అయితే వేశాను అనమాట. నాకు మీకు నచ్చిందా లేదా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఇది ఇష్టమైన హెయిర్ స్టైల్ అనమాట. కాకపోతే ఇలా పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో పెట్టాను, కానీ కనపడుతుందని చెప్పేసి ఇంకా తర్వాత అయితే తీసేసాను. ఈ పాపకి ఈ జడ ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మా నాన్నని కూడా రెడీ చేసి ఇక ఫ్లాగ్ అయితే చేతికి ఇచ్చిన అనమాట. తను ఫస్ట్ టైం కదా, హ్యాపీగా ఫీల్ అయ్యి మొత్తం పడేయకుండా చాలా జాగ్రత్తగా ఉంది. ఇంకా స్కూల్ దగ్గరికి కూడా తీసుకెళ్ళాను అనమాట.
కాకపోతే అక్కడ డిస్టర్బెన్స్గా వాళ్ళు మాట్లాడే మాటలలో ఉంటుందని చెప్పేసి ఇంకా నేను వాయిస్ ఓవర్ తీస్తున్నాను అనమాట. అయితే పిల్లలు వేరే చిన్న స్కూల్కి అయితే వెళ్తున్నారనమాట. ఇంకా పాపనేమో పెద్ద స్కూల్ దగ్గరికి, అదే మా హస్బెండ్ చదువుకున్న స్కూల్ దగ్గరికి అయితే బావగారిని ఇచ్చి పంపిస్తున్నాను అనమాట. అనన్య ఈ డ్రెస్లో ఇట్లా ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా చాలాసేపు అయితే స్కూల్ దగ్గర ఉండి ఇంక ఎర్లీగా స్టార్ట్ చేస్తారు కదా, ఇంకా అప్పటి వరకు అయితే ఉండి ఇంక ఇంటి దగ్గరికి వచ్చి ఆడుకుంటుందన్నమాట. ఇంకా అమ్మమ్మ మనవరాలు అయితే ఇంకా స్నాక్స్ అయితే తింటూ ఉన్నారు. ఇంకా ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇంకా కాల్ అని బటన్ నొక్కితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. Bye friends.